యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క దయ కృపా కటాక్షమును బట్టి మనము సజీవులుగా ఉండి మరొకసారి దేవుని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు వాక్యం యొక్క అంశము అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు సర్వశక్తిమంతుడు అనేటటువంటి అంశాన్ని మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆదికాండం మరి 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. మరి దేవుడు అబ్రహామును మరి ప్రేమించాడు, పిలిచాడు, ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. The Lord appeared to Abraham and said to him, I am Almighty God, walk before me and be blameless. నేను ఈరోజు మరి I am Almighty God, నేను సర్వశక్తి గల దేవుడను, and walk before me and be blameless. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు. 2 విషయాలను మరి ధ్యానించాలని ఆశిస్తున్నాను. ప్రియులారా, దేవుడు అబ్రహాముతో మరి ప్రత్యక్షమయ్యాడు. నిజానికి అబ్రహాం గురించి చెప్పాలంటే, అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజన్, దర్శనం కలిగిన వాడు. ఈ యొక్క ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయం 1వ వచనంలోను, 17వ అధ్యాయంలో 1వ వచనంలోను అనేక మార్లు దేవుని యొక్క వాక్కు అబ్రహాం గారికి వచ్చింది. ప్రియులారా, కాబట్టి ఆయన గురించి మనము మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మరి విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన వారు అత్యధికముగా బైబిల్ గ్రంథంలో ఆశీర్వదించబడిన వారిలో ఒకడుగా చెప్పబడినటువంటి అబ్రహాం గురించి మనము ధ్యానించవలసిన వారం అంటున్నాం. అంతటి ఆశీర్వాదాలు మరి ఇచ్చిన దేవునిని కూడా మనము మరి తలపోయాలని, ఆయన గూర్చి అత్యధికంగా తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. ప్రియులరా, ఇక్కడ నేను సర్వశక్తి గల దేవుడను అనే మాటను మనం ఆలోచిస్తే, నేను సర్వశక్తి గల దేవుడను అనే మాట ఇంగ్లీష్లో ఐఎమ్ ఆల్మైటీ గాడ్ అని రాయబడింది. దీన్ని హెబ్రీ పదము ఎల్ షదాయ్, హెబ్రీ పదము ఎల్ షదాయ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆదికాండంలో 6 సార్లు, యోబు గ్రంథంలో 31 సార్లు, మరి మొత్తము 48 సార్లు సర్వశక్తిమంతుడు, సర్వశక్తి గల దేవుడు అనే మాట బైబిల్లో కనిపిస్తుంది. ఒక మాట బైబిల్లో 1 సారి 2 సార్లు అనేక సార్లు కనిపించిందంటే దాని యొక్క ఆ యొక్క వాక్యం యొక్క ప్రాధాన్యత అత్యధికంగా ఉందని మనము గ్రహించాల్సిన వారం అంటున్నాం. మనము దేవుని గురించి ఏమనుకుంటున్నాం? అబ్రహాముకైతే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, నేను సర్వశక్తి గల దేవుడను, ఐఎమ్ ఆల్మైటీ గాడ్ ఎల్ షదాయ్ అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏంటి ఎల్ షదాయ్ అంటే, ఆల్మైటీ గాడ్ అంటే, సర్వశక్తిమంతుడు అంటే ఏంటి అనే విషయాన్ని మనము ఆలోచించాల్సిన వారం అంటున్నాం. ఎల్ షదాయ్ అంటే అసాధ్యాలను సాధ్యం చేయగల దేవుడు, వాగ్దానాలను నెరవేర్చగలిగిన దేవుడు, తన వారికి ఏం చేయాలనుకున్నా కోరుకుంటున్నాడో దాన్ని చేయగల వాడు, అన్నిటికీ చాలిన దేవుడు అని మనం గ్రహించాల్సిన వారం అంటున్నాం. దేవునికి సమస్తము సాధ్యమనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అందుకే వాగ్దానాలు మరి అబ్రహాముకు దేవుడు మరి 12వ అధ్యాయంలో చూస్తే, అబ్రహాముని పిలిచినప్పుడు, నేను చూపించే దేశానికి వెళ్ళము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మరి నిన్ను ఆశీర్వాదకారణంగా చేస్తాను, నీ ద్వారా అనేక వంశములు ఆశీర్వదించబడతాయని మరి ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూసినప్పుడు, ఆ యొక్క పిలుపుకు స్పందించి అబ్రహాం గారు 75 సంవత్సరాల వయస్సులో మరి దేవుడు చూపించబోయే దేశానికి వెళ్తాడు. దేవుడు ఆ దేశం పేరు కూడా చెప్పాడు ప్రియులారా. అయితే ఆయన వెళ్తున్న మార్గంలో జరిగినటువంటి సంఘటనలు, ఆయన విశ్వాస జీవితాన్ని, ఆయన ఎలా పరీక్షలకు లోనయ్యారనేటువంటి విషయాన్ని, ఆ పరీక్షలలో ఆయన పరిశోధించబడినప్పుడు ఎలా జయ జీవితం జీవించినాడని, ఆయన ఎలా గొప్పగా ఆశీర్వదించబడినాడని మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చూడవరం ప్రియులారా.
నిజానికి ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు చూస్తే మరి దేవునికి సమస్తమును సాధ్యమనేటటువంటి విషయాన్ని మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇర్మియా రాసిన పత్రికలో చూస్తే, శూరుడా, భూమి ఆకాశములను సృజించినటువంటి వాడా, మరి నీ బాహుబలం వలన వాటన్నిటి సృజిస్తువి, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని మరి ఇర్మియా ప్రవక్త అంటాడు. కాబట్టి దేవునికి తన ప్రజలను రక్షించగలడు, పాపం చేసినప్పుడు శిక్షించగలడు కూడా. నిజానికి ఆయనకు సమస్తమును సాధ్యమని అక్కడ కొన్ని సంఘటనల ద్వారా తెలియబడుతుంది ప్రియులారా. అంతేకాకుండా మరి ఇర్మియా నీకు ఏదైనా కలదా అని మరొకసారి అక్కడ ఆ వచనంలో మనం చూస్తాం. అంటే దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలవాడు, మానవుడికి సాధ్యం కాదు అని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధ్యం చేసి పెట్టగలిగినటువంటి వాడు సర్వశక్తిమంతుడు, ఎల్ షదాయ్ అని మనం గ్రహించాలి. నిజానికి అబ్రహాము ఇక్కడ గురించి రాస్తే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు ప్రియులారా. నిజానికి బైబిల్ గ్రంథంలో చూస్తే మరి దేవునితో నడిచినటువంటి వారు ఉన్నారు. హనోకు ఈనోక్ దేవునితో నడిచెను, ఈనోక్ వాక్డ్ విత్ గాడ్ అని రాయబడింది. ఏలియా భక్తుడు, ఏలియా ప్రవక్త కూడా దేవునితో నడిచి మరి ఆయన పిలిచినప్పుడు ఆ అగ్నిరథం పైన మరి మరణం చూడకుండే తాను పరలోకానికి వెళ్ళినట్లు చూస్తాం. మరి మెల్కీసెదెకు కూడా మరి ఆ యొక్క జీవమునకు మూలమైన వాడనేటటువంటి పేరు కలిగినటువంటి మెల్కీసెదెకు కూడా మరణం చూడకుండా దేవునితో నడిచి ఆ యొక్క మహిమ రాజ్యంలో ప్రవేశించిన వాడుగా ఉంటున్నాడు. అయితే మరి అబ్రహామును దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుమని అన్నాడు ప్రియులారా. నిజానికి దేవునితో నడవడం అంటే ఎలా అంటే మనము ఆలోచించాల్సిన విషయం ఏమంటే, క్రైస్తవ జీవితం అనేటువంటిది విశ్వాసి నడక. అబ్రహాము మానవుడు, మరి దేవుడైతే ఆకాశంలో ఉన్నవాడు, అదృశ్య రూపి అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. మరి ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనతో మనం ఎలా నడవగలం, అబ్రహాము ఎలా నడవగలడు అని మనం ఆలోచించాల్సిన వారమై ఉంటున్నాం. ఆలోచిస్తే దానికి జవాబు ఏమొస్తుందంటే, ఆయన కట్టడలు న్యాయ విధులను అనుసరించినటువంటి వాడుగా అబ్రహాం ఉంటున్నాడు ప్రియులారా. మరి అందుకే మరి అబ్రహామును దేవుడు ప్రేమించాడు. రియల్గా ఈ అబ్రహాము ఇంతగా ప్రేమించబడడానికి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు, మరి 12వ అధ్యాయానికి మరలా వచ్చినప్పుడు 12వ అధ్యాయము 5-6 వచనంలో చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానము ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. మరి షెకెములో మోరే దగ్గరున్న సింధూర వృక్షం అనే చోట తనకు ప్రత్యక్షమైన దేవునికి ఒక బలిపీఠాన్ని, ప్రత్యక్షత బలిపీఠం అంటారు. దేవుడు తనకు ప్రత్యక్షమైనందుకు కృతజ్ఞతగా ఒక బలిపీఠాన్ని అతడు కట్టినట్లు మనం చూస్తాం. అదేవిధంగా 8వ వచనంలో చూస్తే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండలకు చేరి పడమటునున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ బేతేలుకు మరి హాయికి మధ్యలో మరొక బలిపీఠాన్ని కట్టి మరి అక్కడ యెహోవా నామమున ప్రార్థించినట్లు చూస్తున్నాం. నిజానికి ఆ కాలంలో బలిపీఠం కట్టడం అనేటువంటిది మరి హెబ్రీయులు మరి చేస్తున్నటువంటి ఒక మత సంబంధమైన ఆచారంగా మనం చెప్పొచ్చు. దేవుని యందు ఇవి ఆయన బలిపీఠాన్ని కట్టడము, మరి మరలా ప్రార్థన చేయడము, కృతజ్ఞత మరి ప్రార్థన చేయడం అనేటువంటిది ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడైన వ్యక్తిగా దేవుని యందు భయం కలిగినటువంటి వాడుగా మనం అబ్రహాము చూస్తాం. అందుకే మరి దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు యాక్చువల్గా వారు యొక్క హారానులో ఉన్నప్పుడు మరి ఆయన ఆ యొక్క ఊరను పట్టణంలోని వచ్చి హారాన్లో సెటిల్ అయినటువంటి అబ్రహాము వారి వంశీయులను దేవుడు పిలిచినప్పుడు వాళ్ళంతా కూడా విగ్రహారాధికులు ప్రియులరా. వాళ్ళు దేవుని నమ్మని ప్రజలు. అయితే దేవునికి పిలుపుకి స్పందించి మరి
తాను చూపించే దేశానికి వెళ్ళమని అబ్రాహామును చెప్పినప్పుడు విధేయుడై వెళ్ళడం ద్వారా మరి దేవుడు మరి దేవుని యందు విధేయతనే ఈజ్ ఒబీడియన్స్, అబ్రాహామ్స్ ఒబీడియన్స్ బ్రాట్ హిమ్ బ్లెస్సింగ్స్. అంతేకాకుండా అతడు మళ్ళా కనాను దేశానికి వెళ్ళిన వెంటనే మరి ఆ యొక్క పిలుపు తర్వాతనే అతడు ప్రత్యక్షత బలిపీఠాన్ని, ప్రార్థనా బలిపీఠాన్ని కట్టడం ద్వారా మరి దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతనిలో ఒక గణనీయమైన మార్పు, విప్లవాత్మకమైన మార్పు మనం చూడగలం. కాబట్టి అబ్రహాములో ఆ యొక్క మార్పు మరి భక్తి రూపంలో, ప్రార్థన రూపంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడిగా మనం చూస్తాం ప్రియులారా. నిజానికి అబ్రహాం ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్లీ ఫియర్ అని చెప్పొచ్చు. దేవుని యందు భయభక్తులు గలవాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అని మరి 127, 128 కీర్తనలో రాయబడింది ప్రియులారా. నిజానికి దేవుని యందు భయభక్తుల గురించి బైబిల్ చాలాసార్లు చెప్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఆయన యందు భయభక్తులు గలవారికి వస్తాయనేటువంటిది నిర్వివాదమైన అంశం. కాబట్టి మనము దేవుని యందు అబ్రహాము వలె విశ్వాసం కలిగి ఉన్నామా? అబ్రహాము వలె మరి విధేయత కలిగి ఉన్నామా? అబ్రహాము వలె దర్శనం కలిగి ఉన్నామా అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకనే ఆయన అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా అభివర్ణించాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుడు మరి దేవుని నామాన్ని మరి ఆయన ఘనపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఒక పరిస్థితిలో మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క హారానులోంచి బయటకు వచ్చినప్పుడు ఒక మోస్తరు ధనవంతుడు, తాను తన భార్య అయిన సారమ్మ గారు, వారి సోదరుని కుమారుడు, మరి లోతు, వారి పశువులు, గొడ్లు, మేకలు, ఒంటెలు, గొప్ప ఆస్తితో వారు బయటకు వచ్చారు. అబ్రహాము పేదవాడు కాదు, ధనవంతుడు, ఒక మోస్తరు ధనవంతుడు. అలాంటి అబ్రహాము, ధనవంతుడైన అబ్రహాముని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రియులారా. అబ్రహాము ఆశీర్వాదాన్ని మరి అన్యజనులకు కూడా దేవుడు ఇస్తా అన్నాడు. మనము భారతదేశంలో ఉన్నవారు, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారు, యూదులు, యూదేతరులు కూడా, అన్య జనాంగాలు కూడా ఉన్నారు ప్రియులారా. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలవడం ద్వారా ఆ యొక్క ఆశీర్వచనము అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం వాజ్ బిలీవ్డ్ గాడ్, ఇట్ వాజ్ కౌంటెడ్ టు హిమ్ యాజ్ రైచియస్నెస్ అని రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మడం వలన అతడు నీతిమంతుడుగా మరి పిలువబడ్డాడని, ఆయన క్రియలలో కూడా ఆ యొక్క దేవుని పట్ల ప్రేమను, విధేయతను చూపించిన వాడుగా ఉన్నట్లు చూస్తాం. అయితే 15వ అధ్యాయంలో చూసినట్లయితే 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడమును బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అప్పుడు అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. నిజానికి వృద్ధాప్యంలో 75 సంవత్సరాల్లో హారాను నుండి బయలుదేరిన అబ్రహాము, సారాలు మరి 99 ఏళ్ళు అబ్రహాము ఉన్నప్పుడు కూడా వారికి మరి సారమ్మకు సంతానం కలగలేదు. అందుకనే తాను చింతిస్తున్నట్లుగా, మనము బాధపడుతున్నట్టుగా చూసినప్పుడు దేవుడు మరొకసారి ఆయనను సంధించాడు. దర్శనమందు సంధించినప్పుడు, ప్రభా ఎంత ఆస్తి ఇస్తే మాత్రం ఏమి, నాకు సంతానం లేదు కదా, ఆ యొక్క దమస్కు చెందిన ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతాడో అన్నప్పుడు దేవుడు ఈ యొక్క 5-6 వచనంలో చూస్తే, మరియు ఆయన వెలుపలికి ఆయనను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానముకు అలాగు అవునని చెప్పెను. ఆకాశ నక్షత్రాలను చూపి నీ సంతానం ఇంతగా విస్తరింపజేస్తానని దేవుడు మరలా వాగ్దానం చేశాడు ప్రియులారా. కాబట్టి మరి అతడు వాగ్దానం కోసం ఎదురు చూసినటువంటి వాడుగా కూడా ఉంటున్నాడు. 100 సంవత్సరాలలో మనము బైబిల్లో చూస్తే మరి దేవుడు సారమ్మకు మరి ఆ యొక్క ఇస్సాకును ఇస్తాడు. ఇస్సాక్ అనే మాటకి మరి నవ్వు అని అర్థం. మరి దేవుడు ఆయనకు సంతోషము అనే అర్థం వచ్చే ఇస్సాకును, నవ్వు అనే అర్థం వచ్చే కుమారుని దయచేశాడు ప్రియులారా. నిజానికి మరి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడుగా మనం ఇక్కడ చూడగలము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారారా, మనము మరి అబ్రహాము వలె
మరి దేవునికి ఇష్టంగా జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఒక 18వ అధ్యాయంలో చూస్తే మరొకసారి ఒక ఉదంతం, ఒక సంఘటన జరుగుతుంది. మరి మమ్రే దగ్గరున్న సింధూర వనంలో వారు యొక్క అబ్రహాం గారు, శారమ్మ, వారు అంతా కూడా వారి యొక్క పశువులు, ఆ యొక్క పని చేసేవాళ్ళు మొత్తం ఆస్తి అక్కడ ఉంటున్నప్పుడు 3 వ్యక్తులుగా కనపడ్డారట. 3 వ్యక్తులు వచ్చినప్పుడు ఆ యొక్క అబ్రహాం గారు పరిగెత్తుకొని వచ్చి వారికి సాష్టాంగ ప్రమాణం చేసి వారిని ఆహ్వానించి, మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి దయచేసి మీ కటాక్షం నా పైన ఉంటే ఆతిథ్యం తీసుకొని వెళ్ళండి అని అతడు అడుగుతాడు. అడిగి మందలో నుంచి ఒక లేగ దూడను, పాలను, వెన్నతో మంచి ఆరోగ్యకరమైన విందును తయారు చేసి వారి యొక్క 3 ముందు ఉంచుతాడు ప్రియులారా. అప్పుడు ఆ 3 ఈ మీదట ఈ కాలానికి మీకు సంతానం కలుగుతుంది, శారమ్మ ఒడిలో కుమారుడు ఉంటాడని వాళ్ళు చెప్తారు. ఆ 3 ఎవరని మీరు భావిస్తున్నారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, 3 తండ్రి, కుమార, పవిత్రాత్మగా అబ్రహాంకు, శారాలకు కనిపించారు ప్రియులారా. నిజానికి అబ్రహాం, శారాలు ఎంత ధన్యకరమైన జీవులు! ఎందుకనగా వారు తండ్రి, కుమార, పవిత్రాత్మను మనుష్య రూపములుగా చూశారు. ఆ కాలంలో దేవదూతల రూపంలో దేవుడు దర్శనమివ్వడం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ యొక్క చిరునవ్వు ఇస్సాకును దేవుడు దయచేశాడు. ఇంత విచిత్రం ఏమంటే 22వ అధ్యాయంలో వచ్చేసరికి దేవుడు అబ్రహామును పరిశోధించను అని రాయబడి ఉంటుంది. అబ్రహాము పరిశోధించనంటే, నీ ప్రియ కుమారుని, నీవు ప్రేమించిన ఇస్సాకును, నీవు ఒక్కగానొక్క కుమారుని, నీవు ప్రేమించిన ఇస్సాకును ఆ మొరియా కొండ మీద ఒక పర్వతం మీద నా కోసము దహనబలిగా అర్పించమని దేవుడు చెప్తాడు. నిజానికి 100 సంవత్సరాల కుమారునిచ్చి మళ్ళీ అప్పుడే ఆయనను దహనబలిగా ఇవ్వమని దేవుడు అడగడము చాలా విచిత్రంగా ఉంది. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అప్పుడు అబ్రహాము, శారమ్మ కూడా నేను చెప్పి ఉండడని నేను భావిస్తున్నాను. తాను ఒక గాడిద మీద ఆ యొక్క కట్టెలను ఆ నిప్పును తర్వాత ఆ యొక్క పిల్లవాడిని కూడా ఎక్కించుకొని వెళుతున్నప్పుడు ఆ యొక్క పనివానితో, నేను నా కుమారుడు దహనబలి అర్పించి తిరిగి వస్తామని ఆ యొక్క సేవకును కూడా అక్కడే పర్వతం యొక్క చివరి భాగమున అతన్ని ఉంచి వెళ్తారు. నిజానికి దగ్గరికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టి తన ఒక కుమారుడు, బాలుడైన ఒక టీనేజ్ బాయ్గా ఉన్న ఆ యొక్క కుమారుడిని తాళ్లతో కట్టివేసి ఆ యొక్క బలిపీఠం మీద చంపడానికి కత్తెత్తినప్పుడు దేవుడు అబ్రహాము ఆగు అన్నప్పుడు అతడు ఆగిపోతాడు. ఒక్కగానొక్క కుమారుని నీవు నాకు ఇవ్వడానికి వెనక్కి తీయలేదు కాబట్టి నీవు నా యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో నేను నిన్ను పరీక్షించాను. కాబట్టి ఈ కుమారునికి బదులు ఆ యొక్క పొదలో తగులుకున్న ఆ యొక్క కొమ్ములు కలిగిన పొట్టేలును నీ కుమారునికి బదులుగా దహన బలిగా అర్పించమని అబ్రహాముకు దేవుడు చెప్తాడు ప్రియులారా. కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క పరిశీలించినప్పుడు అబ్రహాము ఆ యొక్క విశ్వాస పరీక్షలో నెగ్గాడు ప్రియులారా. నిజానికి ఈ విషయంలో నేను మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడైతే ఆ యొక్క పొట్టేలు దహనబలిగా అర్పించబడిందో అదే పర్వతం మీద యెరూషలేము వెలుపల యేసుక్రీస్తు ప్రభువారు మానవులకు అందరికీ పక్షాన అందరి యొక్క బదులు ఆయన పాప పరిహారార్థ బలిగా సిలువలో మరణించడం జరుగుతుంది. నిజానికి చాలామంది యొక్క థియోలాజియన్స్ యొక్క ఉద్దేశం ప్రకారము ఆ యొక్క మొరియా పర్వతం మీద ఎక్కడైతే ఇస్సాకు బదులు బలి ఒక పొట్టేలును అర్పించబడిందో అదే పర్వతం పైన యేసు ప్రభువారు గొల్గొతా కొండపైన బలియాగమైనాడని వేదాంత పండితులు చెప్తున్నారు. నిజానికి ఇదంతా కూడా చాలా అద్భుతమైన విషయము, దేవుని ప్రణాళిక అని మనము గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి అబ్రహాము విశ్వాస వీరుడు ప్రియులారా. అందుకే ఇక నుంచి నిన్ను అబ్రాము అనబడదు, అబ్రహాము, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించున్నాను. శారా రాజకుమారి మాత్రమే కాదు, ఆమె అనేక జనములకు తల్లి, అనేక రాజకుమారులను నీ సంతానంలో ఇశ్రాయేలీల ద్వారా మీ సంతానము ఆశీర్వదించబడుతుంది. వారు ఆకాశ నక్షత్రం వలె
సముద్రపు ఇసుక రేణుల వలె ఉంటుందని దేవుడు వాగ్దానం చేసినాడు ప్రియులారా. కాబట్టి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి అబ్రహాం జీవితంలో హీ వాజ్ మ్యాన్ ఆఫ్ విజన్, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, మరి మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. కాబట్టి అందుకే అతడు గొప్పగా మ్యాన్ హూ వాజ్ బ్లెస్డ్ అండ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. నిజానికి అబ్రహాము ఆశీర్వచనము అన్యజనులలో కలుగుటకై ఆయన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించాడు. కాబట్టి యేసుక్రీస్తులో మనకు ఆ యొక్క విమోచన కార్యం జరిగిందని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ రెండో విషయం ఏమంటే, దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట ఏమంటే, రెండవదిగా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. ప్రియులారా, నిందారహితుడుగా జీవించడం అంటే ఏం లేదు, పవిత్రంగా జీవించాలి. గాడ్ వాంట్స్, ది ఆల్మైటీ గాడ్ వాంట్స్ అస్ టు బీ హోలీ ఇన్ అవర్ లైఫ్స్. వాక్యంలో మరి ప్రసంగిలో ఏమని రాయబడిందంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములను ఏర్పరచుకొని ఉన్నారని రాయబడింది. దేవుడు నరులను పుట్టించినప్పుడు అందరూ యథార్థంగానే పుట్టింటాడు. పిల్లవాడు పుట్టినప్పుడు యథార్థంగా మంచివాడిగానే ఉంటాడు. కానీ పెరుగుతూ పెరుగుతూ సహవాస దోషం, సహవాస లాభం లేకపోతే ఏదో రకంగా పాపం అనేటువంటిది అతన్ని జీవితాన్ని పట్టుకుంటుంది. కాబట్టి మరి గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అప్రైట్ బట్ హీ వెంట్ ఆఫ్టర్ మెనీ స్కీమ్స్ అని రాయబడింది. మరి అనేక స్కీములు, స్కాములు మరి సమాజంలో చూస్తే కొందరు కట్టిన డబ్బులు మీకు ఇన్నంతలు ఇస్తాం అన్నంతలు ఇస్తామని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత బోర్డు తిప్పేస్తుంటారు. ఒక తండ్రి హెల్త్ కోసం పెట్టుకున్నటువంటి డబ్బు, ఒక కుమార్తె కోసం దాచుకున్న డబ్బు, లేదా భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బును వాడు ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనుషులలో ఆ యథార్థత లేదా ఆ నీతి అనేటువంటిది మనుషులు కోల్పోయారు ప్రియులారా. కీర్తన గ్రంథము కీర్తనలో 15 మొదటి 2 వచనాలు చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తనను అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని కీర్తనకారుడు అంటాడు. దేవుని గుడారంలో అతిథిగా ఎవరు ఉండగలుగుతారంటే యథార్థ ప్రవర్తన కలిగిన వాడు, నిజం పలికేవాడు. నిజానికి నిజము పలకడం అనేటిది మరి అబద్ధాలతో కూడినటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయమలని రాయబడింది. ఇంకోటి ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూస్తే, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు పరిశుద్ధులను, నిష్కళంకులను, నిందారహితులుగా ఆయన పిల్లల వలె జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. దోస్ హూ ఆర్ చోజన్ బై గాడ్ వాంట్స్ అస్ టు బీ హోలీ అండ్ బ్లేమ్లెస్. ఆయన వచ్చినప్పుడు మనము ఆయన నమ్ముకున్నామని చెప్పుకునేటువంటి వారు పాపంలో జీవిస్తే వారికి పరలోక రాజ్యం దక్కదు ప్రియులారా. ఆయన సన్నిధిలో ఆయన వచ్చినప్పుడు మనము నిందారహితులుగా, నిష్కళంకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని మీతో సవినయంగా మనవి చేస్తున్నాను. నిజానికి మరి దేవుడు పరిశుద్ధుడు, మరి పాపము చేయనివాడు. మరి అలాంటి వాడు మనమును పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధునైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పవిత్రులుగా ఉండడని దేవుడు చెప్పాడు ప్రియులారా. కాబట్టి మనం పవిత్రంగా ఉండి, నిష్కళంకులుగా ఉండి, నిందారహితులుగా ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి 2 పేతురు 3:14 చూస్తే, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబోటకు జాగ్రత్త పడుడి. వీటి కొరకు కనిపెడుతున్నారు కనుక. మరి 2వ పేతురు పత్రికలో మరి క్రీస్తు రాకడ కోసము మనం కనిపెడుతున్నాం కాబట్టి మనం నిష్కళంకులుగా, నిందారహితులుగా ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మరి ఏ దినమో ఏ గడియో తెలియదు. కాబట్టి ఆయన రాకడ గుర్తులు జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. మరి ఆ యుద్ధము, ఆయా చోట్ల యుద్ధములు, భూకంపములు, కరువులు, కాటకాలు వస్తున్నాయి. మరి మొన్న దుబాయ్లో చూస్తే అత్యధికంగా వర్షం వల్ల మరి ఆ యొక్క ప్రాంతాలలో వాహనాలు, రోడ్లలో అన్నీ కూడా వాహనాలు, మనుషులు కొట్టుకుపోయిన సంఘటనలు జరిగాయి. నిజానికి అక్రమం విస్తరించడం వలన మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది. కాబట్టి పాపం అనేది పెట్టరేగిపోతుంది. కాబట్టి మరి ఇన్ని పరిస్థితులు చూస్తుంటే ఆయన రాకడ సమీపంగా ఉందని మనము గుర్తెరిగిన వారమై ఆయన రాకడ కోసము
మరి సిద్ధపడిన వారంగా ఉండాలి. సిద్ధపడిన కన్యకలు, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మరి బుద్ధిగల కన్యకలు మరి తమ సిద్ధెలలో నూనె తీసుకొని వెళ్ళారు. మరి వాళ్ళు అందరూ పవిత్రులే, అందరూ కన్యకలే, కానీ వారి దీపాలలో, వారి ఆత్మ దీపాలలో పవిత్రాత్మ వెలుగుతూ ఉన్నప్పుడు వారు నిందారహితులుగా ఆ యొక్క యువరాజు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే లోపల ప్రవేశించారు, కానీ మిగతా వాళ్ళు వెలుపల పడద్రోయపడ్డారు. ప్రభువా తలుపు తెరవ, తలుపు తెరవ అన్నప్పుడు మీరెవరో ఎరగరును అని అన్నారు వాళ్ళు. కాబట్టి అలాంటి సమాధానము వచ్చింది ప్రియులారా. కాబట్టి మరి మనము రక్షణ వస్త్రాలను నీతి అనేది భయపడ ధరించిన వారమై నీతిమంతులుగా పరిశుద్ధంగా మరి ప్రభు రాకడ కోసము ఎదురు చూసే వారిగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాం. దయాకనికరము మహిమ ప్రభావం కలిగిన దేవ, మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము జీవితంలోని కొన్ని మరి విషయాలను ధ్యానించగలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము విశ్వాసాన్ని మేము గుర్తు చేసుకొని దేవా, అబ్రహాం వలె బలమైన విశ్వాస యోధులుగా ఉండుటకు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం దేవా. మరి విశ్వాస జీవితము మరి ఎదురు చూపులు దేవా, మరి ఇరుకు మార్గము, ఇరుకులో విశాల కలిగిన మార్గం. కాబట్టి దేవా, మీ సత్య మార్గంలో, జీవ మార్గంలో జీవించటకు మమ్మలను మా ప్రజలను ఆయుత్తం చేయమని, అంతవరకు మా విశ్వాసాన్ని కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.